మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత నగరానికి ప్రజలు ఒక్కసారిగా రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బండ్లగూడ జాగీరు సిగ్నల్ నుంచి హైదర్ షా కోట్ గ్రామం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మణికొండ పుప్పాలగూడలో వర్షంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగర బాట పడడంతో వాహనాల రద్దీ నెలకొంది. ఇక మరోవైపు పతంగి టోల్గేట్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా మారింది. ఇక ఊర్ల నుంచి వస్తున్న ప్రయాణికులతో మెట్రో స్టేషన్ కూడా రద్దీమయంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్లలో అందిస్తారు. సుప్రియ, మనం చూస్తున్నాం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోనియా, అయితే దసరా హాలిడేస్ 10 days రావడంతో అందరూ ఊర్లలోకి వెళ్ళి మాత్రము ఇప్పుడు రిటర్న్ అవుతూ ఉన్నారు. అయితే స్కూల్స్, కాలేజెస్, ఇటు ఆఫీసెస్ ఓపెన్ అవ్వడంతో నిన్న వరకు సండే అవ్వడంతో చాలా మంది ఊర్ల నుంచి రిటర్న్ అయ్యారు. అయితే ఈ రోజు అంటే ఎక్కువగా రద్దీగా ఉంటుందనే ఉద్దేశంతో మండే మార్నింగ్ బయలుదేరొచ్చు అనే ఆలోచనతో కూడా చాలా మంది ఈ రోజు బయలుదేరినప్పటికీ కూడా ఇంకా కూడా మనకు 2 days నుంచి అయితే ఇటు హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో ఇదే ట్రాఫిక్ జామ్ కనిపిస్తుందని చెప్పాలి. అయితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో కూడా ట్రాఫిక్ జామ్ బాగా ఏర్పడింది. రోజు ఉదయం నుంచి ఇదే పరిస్థితి. అయితే నిన్న చూసుకున్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి ఉంది. దసరా సెలవుల తర్వాత నగరానికి ప్రజలు ఒకసారిగా రావడం అయితే ఈ పరిస్థితి తలెత్తుతుంది. బండ్లగూడ జాగీర్ సిగ్నల్ నుంచి హైదర్ షా కోట్ గ్రామం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఉదయం సమయంలో అయితే వర్షం పడడంతో కూడా ఇటు ట్రాఫిక్ సమస్యతో వైపు మళ్ళీ ఇటు వర్షంతో కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాహనదారులు అని చెప్పాలి. అయితే మణికొండ పుప్పలగూడలో కూడా వర్షంతో ప్రజలు ట్రాఫిక్ తో కూడా అవస్థలు పడుతున్నారు. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా 2 రోజుల నుంచి అయితే కిలోమీటర్ల మేర గంటలతోనే అయితే వాహనదారులు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే రాకపోకలకి కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాహనాలు అయితే నెమ్మదిగా కదులుతున్నాయి. దసరా సెలవులతో ప్రయాణికులు నగర బాట పట్టడంతో అయితే వాహనాల రద్దీ కూడా పెరిగిందని చెప్పాలి. ఇంకా మెట్రో స్టేషన్లలో చూసుకున్నప్పటికీ కూడా ఇటు ఎల్బీ నగర్, నాగోల్, వై జంక్షన్, కుకట్పల్లి, కేపీహెచ్పీ సైడ్ మెట్రో స్టేషన్స్ కూడా భారీగా హెవీగా ఉన్నాయని చెప్పాలి. అయితే దాంతో పాటు కూడా చూసుకుంటే కొంతమంది మెట్రో తర్వాత కూడా ఇటు ర్యాపిడో, ఓలా బుక్ చేసుకోవడం కూడా జరుగుతుంది. దానికి కూడా డబుల్ ఛార్జెస్ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుప్రియ.